రామరాజు అయితే వేదవతిని బుజ్జమ్మ బుజ్జమ్మ ఎక్కడున్నావు ఇక రా నువ్వు అని చెప్పనైతే పిలుస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏంటండి మీరు పిలుస్తున్నారని చెప్పనైతే రామరాజు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. రామరాజు అయితే ఏంటి బుజ్జమ్మ కొత్త ధాన్యం వచ్చింది, మొదటి పంట చూసావా ఎంత వచ్చిందో, నువ్వు ముందు ఇవి కొన్ని తీసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి కదా అని చెప్పనైతే రామరాజు అంటూ ఉంటాడు. ఆ మాటలకు వేదవతి అయితే నేనెందుకు తీయాలి, నేనెందుకు పూజ చేయాలి, మీ ధాన్యం మీ ఇష్టం, మీరే తీసి పూజ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు వేసుకోండి, నేనైతే చేయను అని చెప్పనైతే వేదవతి రామరాజుతో అంటూ ఉంటుంది. రామరాజు మాత్రం అదేంటి, ఎప్పుడైనా ఫస్ట్ పట్ట నువ్వే కదా చేసేది పూజ, నువ్వే ఇంటి లక్ష్మీదేవి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. కానీ వేదవతి మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో రామరాజు అయితే వేదవతి తన మనసులో బాధపడుతుంది గ్రహించి అక్కడికైతే వేదవతి ఉన్న దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడాలని చెప్పనైతే వేదవతి దగ్గరికి వెళ్తాడు. ఏంటి బుజ్జమ్మ ఇంకా నా మీద కోపం పోలేదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఈరోజు నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే బుజ్జమ్మ. ఎందుకంటే 7 అడుగులతో పాటు నా కష్టాలన్నీ తీర్చావు నువ్వు. నాకు ఈరోజు ఇంత ఐశ్వర్యం, ఇంత డబ్బు, ధనం, నా కుటుంబం, పిల్లలు, భార్య ఉన్నారు అంటే దానికి కారణం నువ్వే బుజ్జమ్మ అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నా కోసం నువ్వు ఎంత ఎంత త్యాగం చేశావో నాకు తెలియదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వేదవతి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నాకు ఇంతకుముందు ఒక పనివాడు రామరాజు గాడు అనే స్థాయి నుంచి రామరాజు గారు అని చెప్పే స్థాయికి ఎదిగానంటే దానికి కారణం నువ్వు కాదా బుజ్జమ్మ. ఇప్పుడు ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య నమ్మకము అనేది ఉండాలి. నేను భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటేనే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అనుకుంటారు. కానీ అది కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాల, ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చే అంత ప్రేమ ఉండాల బుజ్జమ్మ అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నా మాటలుని పక్క నుంచి నర్మదా ప్రేమ అయితే వింటూ చాలా సంతోషపడతాడు. మనం అనుకున్నట్టుగానే అత్తయ్య మావయ్య కలిసిపోయేలాగా మంచిగా కలిసిపోతున్నారు అని చెప్పనైతే అనుకుంటూ వాళ్ళిద్దరైతే సంతోషపడుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే బుజ్జమ్మతోటి వేదవతితోటి ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. బుజ్జమ్మ, నేను నీ పట్ల చేసింది చాలా దుర్మార్గమైన పని. 25 ఏళ్ళ మన పెళ్లి జీవితంలో నువ్వు ఎలాంటి దానివో నాకు తెలిసి కూడా నేను నిన్ను అవమానించాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నేను ఒక చిన్న విషయం గురించి నిన్ను ఇంత బాధ పెట్టానో చూడు అని చెప్పనైతే తను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే వాళ్ళిద్దరి మాటలకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అత్తమ్మ అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే వేదవతి చేతులు పట్టుకొని నన్ను క్షమించు బుజ్జమ్మ, బుజ్జమ్మ నువ్వు లేకపోతే నేను లేను, నాకు తెలుసు, నన్ను క్షమించు బుజ్జమ్మ, నిన్ను చాలా బాధ పెట్టాను, ఇక నుంచి నేను ఎప్పుడు నిన్ను బాధ పెట్టను బుజ్జమ్మ అని చెప్పనైతే చేతిలో చెయ్యేసి మరి వేదవతితో చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకరికొకరు తనైతే రామరాజు భుజాల మీద పడుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, నన్ను మీరు ఇప్పుడైనా క్షమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నేను ఎంత నరకం అనుభవించానో నేను మాటల్లో చెప్పలేనండి అని చెప్పనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.